అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అండి నేను సొరకాయతో వడియాలు చేస్తున్నానండి. అంటే మినపప్పు వేసి కరివేపాకు ఎక్కువ వేసి వడియాలు చేస్తున్నాను. మినపప్పు నేను రాత్రి అంతా నానబెట్టేసుకున్నానండి. శుభ్రంగా 4-5 సార్లు కడిగి నానబెట్టాను. మళ్ళీ ఉదయం లేచిన తర్వాత కూడా ఒక 2 సార్లు కడిగానండి. ఇది మాత్రం గారెల పిండిలాగా గట్టిగానే రుబ్బుకోవాలండి, మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ సొరకాయ చూడండి, కొంచెం అంత ముదురు కాదు, లేత కాదు. ఇక్కడ నుండి ఇంత పీస్ తీసుకుంటానండి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు తీసుకున్నాను. 400 గ్రామ్స్ ఉంటుందండి ఇది మినపప్పు. అందుకు దీనిలో సగం ఇంత అయితే సరిపోద్దండి. ఈ సొరకాయ తీసుకొని చెక్కు తీసుకొని మంచిగా తురుముకొని తీసుకొస్తానండి. ఇది కూడా మిక్సీకి బట్టి తీసుకొస్తాను మెత్తగా. ఇప్పుడు దీనిలో కొంచెం నువ్వులండి, బొంబాయి రవ్వ ఒక 2-3 స్పూన్లు తీసుకున్నాను. నువ్వులు కూడా ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. కొంచెం కారము, సాల్ట్ అండి, కొంచెం పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడర్ తీసుకున్నాను. ధనియా పౌడర్ 1 స్పూన్ అండి. ఇది పసుపు వచ్చేసి ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. జీరా పౌడర్ కూడా 1/2 స్పూన్ తీసుకున్నానండి. ఇది తురుము అండి, క్యారెట్ తురుము అండి. నా దగ్గర ఉంది కాబట్టి తీసుకున్నాను నేను. మన దగ్గర లేకపోతే వద్దండి, అవసరమే లేదు. ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయటం అని దీనిలో వేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తురుము వేసుకున్నా కూడా, క్యారెట్ తురుము. పచ్చిమిరపకాయలు వచ్చి 10 తీసుకున్నాను. మంట లేవండి అసలు, అందుకే నేను 10 తీసుకున్నాను. అల్లం వచ్చేసి ఇదిగో ఇంత తీసుకున్నానండి, 1 ఇంచు అల్లం తీసుకున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లము పచ్చిమిరపకాయలు ఇవన్నీ పేస్ట్ చేసి తీసుకొస్తానండి. కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయినా వేసుకోండి, లేదంటే వీటన్నిటితో పాటు పేస్ట్ అయినా చేసుకోండి. నేనైతే కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి తీసుకొస్తానండి. ఇదిగోండి ఇలా పీల్ చేసుకొని మనం సన్నగా తురుముకుందామండి. కాకపోతే ఇది లేతగా ఉందనుకోండి, ఇలా చెక్కు తీసే అవసరం కూడా లేదండి. గింజలు ఉన్నా కూడా గింజలు కూడా వేసుకోండి, గింజలతో సహా వేసేసుకోండి, ఏం కాదండి, బాగుంటుంది. ఇదిగోండి గింజలు కూడా చూడండి చాలా లేతగానే ఉన్నాయి, వేసేసుకుందామండి. కొంచెం ఇలా పెద్ద హోల్స్ ఉన్న వాటితోనే తురుముకుందాము. ఇలాగుంది కదండి, దీంతోనే తురివేసుకుందాము. ఇదిగోండి మిక్సీకి బట్టి తీసుకొచ్చాను. ఇలా మిక్సీకి పట్టిన పిండేనండి. ఈ పిండినే గ్రైండర్లో వేసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువ పిండి అవుతుందండి. ఇది మీ దగ్గర టైం ఉంటే కనుక అలాగే వేసుకోండి, వడియాలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు ఇలాగ గట్టిగానే రుబ్బుకున్నాను కదండి, మిక్సీ వేసుకున్నాను కదండి. ఇప్పుడు వీటిల్లో ఇవన్నీ కలుపుకుందాము. సొరకాయలో నీరు అలాగేం తీయనండి, నేను అలాగే వేసేస్తాను. మీకు పేస్ట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి కరివేపాకు. ఇప్పుడు ఇట్లా వేసేస్తున్నాను ఇవన్నీ. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు పేస్ట్ అండి. ఇది కూడా వేసేస్తున్నాను. నేను ఈ పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు పేస్ట్ ఉంది కదండి, దానిలో నేను అస్సలు నీళ్లు పోయలేదండి. నీళ్లు పోయకుండానే ఇలా కచ్చాపచ్చా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇవి ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు వేసేస్తున్నాను. నువ్వులు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడే నువ్వులు టేస్ట్ చాలా బాగుంటుందండి. బొంబాయి రవ్వ ఒక 2-3 స్పూన్లు తీసుకున్నాను కదా, నానబెట్టి తీసుకున్నాను. కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టానండి. ఇది కూడా కలిపేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ కొంచెం క్రిస్పీగా ఉండటానికి బొంబాయి రవ్వ కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం బూడిద గుమ్మడికాయలు వడియాలు పడతాం కదండి, ఆ టేస్టే ఉంటుంది. బూడిద గుమ్మడికాయ బదులు నేను సొరకాయ వేస్తున్నానండి. ఇదిగండి మంచిగా మిక్స్ చేసేసాను కదండి. ఇప్పుడు ఇది ఎండలో ఆరబెడదామండి. చెట్టు నీడ ఉందండి, ఆ నీడ కిందే మంచం వేసాను నేను. దాని మీద ఎండబెట్టేసుకుందాము. ఎండ అయితే కావాలండి దీనికి. కొంచెం లూజ్ అయినా పర్వాలేదండి, ఇంకొక రోజు ఎండలో పెట్టుకోవచ్చు. సొరకాయ ముక్కల నుండి నేను నీరు తీయలేదు కదండి, అందుకు కొంచెం నీరు వచ్చింది, ఏం పర్వాలేదు. ఇప్పుడు పైకి వెళ్ళి పైన ఎండబెడదామండి.
ఇదిగండి కొంచెం ఇలాగ మీ ఇష్టం అండి. పెద్దగా పెట్టుకుందామంటే పెద్దగా పెట్టుకోండి, చిన్నగా పెట్టుకోవాలంటే చిన్నగా పెట్టుకోండి. మీరు గంటితో అంటే తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక ఇలాగ నీళ్ళు ఉంటాయి కదండి, చేతితో కొంచెం ఇలా చేయి తడుపుకొని కొంచెం ఇట్లా తీసి పెట్టేసుకోండి. తొందరగా అయిపోద్ది కదండి. గంటితో అంటే కొంచెం లేట్ అవ్వచ్చు. ఇలాగేనండి. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇదిగోండి అయిపోయినది. నేను కొంచెం పెద్దగా వేసుకున్నానండి, కొన్ని చిన్నగా వేసానండి. కాకపోతే చెట్టు నీడ ఉంది కాబట్టి నాకు ఎండ అనేది ఏం తెలియలేదండి. వెంటనే ఆరిపోతాయండి, ఎందుకంటే ఎండ బాగుందండి. ఈ చెట్టు నీడనైనా కూడా చక్కగా ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనము కొంచెం ఉల్టా చేసుకోవాలండి ఇది. అవి కూడా చూపించుతాను తర్వాత మీకు. అంతేనండి వడియాలు. ఇప్పుడు చూడండి పైన అన్ని చక్కగా ఎంత డ్రై అయిపోయినాయో చూడండి ఒక్కరోజుకి. కాకపోతే అడుగున కొంచెం పచ్చిగానే ఉంటుందండి. ఇది కొంచెం మెల్లగా ఇట్లా తీసుకోవాలి, అట్లా తీసుకోవాలి. అన్నీ ఇట్లాగే ఉల్టా చేసేసుకోండి. స్టవ్తో పని లేకుండా చూడండి చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. ఇదిగోండి అన్నీ ఇలా ఉల్టా చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కూడా కొంచెం ఎండ ఉందండి, ఆ ఎండలో ఇవి ఎండిపోతాయి. కాకపోతే రేపు ఇంకా 2 రోజులైనా ఎండలో పెట్టుకోవాలండి. ఒక స్టీల్ బౌల్లో పెట్టేసుకుంటాను రేపు ఎండలో. తర్వాత ఫ్రై చేసేటప్పుడు చూపిస్తానండి. మొత్తం ఒక 2-3 రోజులైనా ఇంకా పెట్టుకోవాలి ఇవి. తర్వాత ఫ్రై చేసేటప్పుడు మీకు అందరికీ చూపిస్తానండి. చూడండి సొరకాయ వడియాలు ఎంత గలగల్లాడుతూ వచ్చేసినాయో. నిన్న పెట్టానండి 10 గంటలకి. మళ్ళీ ఈరోజు కూడా నిన్నే బాగా ఎండిపోయినాయి, ఒక 80% వరకు ఎండిపోయినాయి. ఈరోజు కూడా ఎండలో పెడితే చూడండి ఎంత గలగల్లాడుతూ వస్తున్నాయో, చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మీకు ఒక 5-6 ఫ్రై చేసి చూపిస్తానండి మీకు. ఆయిల్ పెట్టేసుకున్నాను నేను. కొంచెం హీట్ అయిన తర్వాత అంటే వేసుకొని వెంటనే తీసేయాలండి. మాడితే మాత్రం చేదు వచ్చేస్తుంది, అది గమనించండి మీరు. ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది, వేస్తున్నాను నేను. ఇది కొంచెం సేపేనండి, కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేయాలండి. ఆరిన తర్వాత కరకరలాడతాయండి. సంవత్సరం పాటు నిలవ పెట్టుకోవచ్చండి. రేపు కూడా నేను కొంచెం ఎండలో పెడతాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చెక్కల షేప్లో వచ్చినాయి చూడండి, చెక్కల కలర్లో వచ్చినాయి ఇవి సొరకాయ వడియాలు. ఆయిల్ కూడా ఏమంతా పీల్చడం లేదండి. ఆయిల్ మాత్రం హీట్ అయిన తర్వాతే వేసుకోండి. ఈ కలర్ వస్తే చాలండి. చక్కగా నువ్వులు కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. కరివేపాకు పేస్ట్ కూడా వేసాను కదండి, టేస్ట్ చాలా బాగుంది. మనం ఇలా తీసుకుంటేనండి ఆరిన తర్వాత ఇంకో కొద్ది కలర్ వస్తుంది. మీరు ఎప్పుడైనా మజ్జిగ చారుతో తిన్నారండి ఈ వడియాలు? మజ్జిగ చారుతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా మనం సాంబారు పప్పుచారు ఇది రసంతోనే తింటాం కదండి. ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి మజ్జిగ చారుతో, చాలా బాగుంటుందండి. నేను 5-6 అన్నాను కానీ కొంచెం ఎక్కువ వేస్తున్నానండి, ఇంకా చాలు ఇవి. చూశారు కదండి సొరకాయ మినపప్పు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో. అంతకుముందు నేను అటుకులతో కూడా జంతికల వడియాలు చేశానండి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అవి కూడా చాలా బాగున్నాయండి.
మీకు కనుక ఈ సొరకాయ వడియాలు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.